ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ మందులు స్ప్రేయింగ్ లేదు, మందు కట్టలు అడుగు మందులు వేసుడు లేదు. ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు మీరు సలహా ఇచ్చారు కాబట్టి సలహా ప్రకారం పోతున్నాం కాబట్టి కట్టలు తగ్గినాయి, పై మందులు తగ్గినాయి, కట్టలు తగ్గినాయి కింద. ఈ పాటికి ఆటోమేటిక్ గా పవనంతో వచ్చేది గుబ్బ. కానీ ఇప్పుడు ఉందా? లేదు. ఒక్క చెట్టు అయినా ఉందా? ఏడాది చూద్దాం లేదు. వేరుకులు ఏమైనా ఉందా? లేదు. మొక్కలు వడబడి ఇప్పుడు మధ్యాహ్నం పూటలు ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది టైం చూడండి ఒకసారి. 12 అవుతుంది. మధ్యాహ్నం పూట ఉన్నాము. ఎక్కడైనా కానీ మనకు ఒక్క చెట్టు వడబడినట్లు ఈ పొలంలో ఒక్క చెట్టు చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. ఏర్ వ్యవస్థ మంచిగా వచ్చిందండి. ఇప్పుడు కాలంలో ఉందిగా మధ్యాహ్నం తీరి ఏరుంటది, వేరు వ్యవస్థ బాగా వచ్చింది, ఫుల్గా వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి స్ప్రే చేసిన మందులు చెప్పారు, మీరు కింద వేసుకున్న అడుగు మందులు చెప్పారు, తోట కూడా చూపిస్తున్నారు. తోట రైతులు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో ఎందుకంటే చాలా మంది రైతులు అధికంగా పెట్టుబడి పెడుతున్నారు, మనకు రేటు కూడా అంతంత మాత్రమే ఉంది. సో దాని తగ్గట్టుగానే అని మనం మందులు స్ప్రే చేసే రిజల్ట్ ఏం లేదని లేదు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. 100కి 100% రిజల్ట్ ఉందా లేదా చెప్పండి? 100%. నేను ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ ఏ విధంగా పనిచేస్తుంది? సూపర్ సార్. అది మామూలుగా ఒకసారి మిమ్మల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే కాంబినేషన్ బ్రహ్మాండంగా ఇస్తారు. అసలు కాంబినేషన్ బ్రహ్మాండంగా, ఎందుకంటే కొట్టితే మళ్ళా 3వ రోజు అడుగుద్ది కొన్ని మందులు అయితే. ఈ బాగా పనిచేస్తున్నాయి. నేను చెప్పే కాంబినేషన్ ఒకసారి కొడితే మీకు మళ్ళీ ఇంకోసారి ఒక వారం రోజుల దాకా ఏం అడగట్లే. ముడత గానీ గుబ్బ వైరస్ అన్ని కవర్ అయ్యలేవు సార్. మామూలు మీ దూత కనపడుతుంది కదా. ఒకసారి తోట మొత్తం చూపిస్తాను వీడియోలో, అది తర్వాత చూపిస్తుంది. వీడియో చేద్దాం. మనం మందు కట్టలు ఎక్కువ వేద్దండి. మీరు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి ఎన్ని ఎకరాలు ఇది? 2.5 ఎకరాలు మిరప సాగు చేసినటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నారు. మొదటి నుంచి మనం ఏదైతే చెప్పామో అదే మందులు వాడుతున్నారు, అదే కాంప్లెక్స్ ఏదైతే చెప్పామో అడుగు మందు కానీ పై మందులు కానివ్వండి. సో మొదటి నుంచి మనం చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇప్పటికీ ఎన్ని రోజుల తోట సార్ ఇది? 40 డేస్, 40 రోజుల మిరప తోట. ఒకసారి రైతు మాటలో ఏమేమి కొట్టారు, అన్ని మందులు అయితే ఇక్కడ తెచ్చిపెట్టాము. సో ఏమేమి మందులు కొట్టారు, తోట ఏ విధంగా ఉంది, ఎంత నీట్గా ఉన్నది, రైతు మాటలో మనం ప్రతి విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అమృతారెడ్డి గారు. ఎవరు సార్ ఇది? మామిలిగూడెం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా మామిలిగూడెం. ఇది ఎన్ని ఎకరాల తోట ఇది? 2.5 ఎకరాలు. సో ఇప్పటి వరకు మీరు పై మందులు ఏమేమి వాడారు, అదేవిధంగా కాంప్లెక్స్ అడుగు మందు ఏమేమి వేసుకున్నారు, ఎన్నిసార్లు ప్లాట్ చేసుకున్నారు, ఇది ఎంత దూరంలో అంచు చేసుకున్నారు, సో తోట ఏ విధంగా ఉన్నది మీరు ఒకసారి ఇది 30 ఫీట్లు అంటే 30 ఇంచులు అన్నట్టు. అంటే 30 ఇంచుల 30 ఇంచులు అంటే మొక్కకి మొక్క మధ్య దూరము, సాలుకు సాలు మధ్య దూరము, రెండు వైపులా 30 ఇంచులు, 30 ఇంచులు ఉంటుంది. 30 ఇంచులు. సో ఎన్ని 40 రోజులు అవుతుంది. ఎన్నిసార్లు మందులు కొట్టారు? ఒక 6 సార్లు కొట్టారు. 6 సార్లు కొట్టారా? ఏమేమి కొట్టారు ఒకసారి చూపిస్తారా అని? ఓకే, ఒకసారి చూపించండి సార్. మొదటి నుంచి మీరు ఏమేమి కొట్టారు ఒకసారి. మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 2.5 ఎకరాలా? 2 ఎకరాల మందులే తెచ్చి కొడతారా? 2.5కే తెచ్చి కొడతాండి. మోనో సల్ఫర్ ఫస్ట్ మోనో సల్ఫర్ కొట్టారు. ఏది సల్ఫర్ ప్యాకెట్ ఎక్కడ పోయిందండి? సల్ఫర్ ప్యాకెట్ లేదా? లేదు. ఓకే, మోనో కొట్టారు. మోనో సల్ఫర్ 2 కలిపి కొట్టారు. ఇది చూపియండి. మోనో సల్ఫర్ కొట్టారు ఫస్ట్ డోసు. మన షెడ్యూల్ మీరు ఓపెన్ చేసి చూసినా ఏం లేదు, మనం షెడ్యూల్ ఏదైతే చెప్పామో అదే మందులు ఇక్కడ స్ప్రే చేస్తారు. వాళ్ళు ఎలా చెప్తే అలా కొట్టానండి. అడుగు మందులు కూడా మన సొంతంగా వేయలేదు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. మనకు కూడా పెట్టుబడి కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పే విధానంలో మీకు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా తగ్గింది. ఎందుకంటే పెట్టుబడి తగ్గింది. ఇప్పుడు అదిగా సార్ మనం ఏం చేస్తున్నట్టు పోయిన సంవత్సరం ఏం చేసినట్టే అవగాహన ఉంది, చెప్పుటూరు లేక చేసి అవగాహన ఉంది కానీ సరైన మార్గంలో లేదు. అది ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు లక్కీలా మాకు దొరికిరు, తర్వాత మీరు ఎట్లా ఫాలో చేయమంటే అట్లా ఫాలో అప్ చేస్తున్నాం. ఫస్ట్ మోనో సల్ఫర్ కొట్టారు. తర్వాత ఏం కొట్టారు? కల్కి సైన్ బూస్ట్. తర్వాత కల్కి సైన్ బూస్ట్ కొట్టారు. ఇది కట్టిన తర్వాత మస్తు సూపర్ వచ్చింది. అంటే ఇప్పుడు మామూలుగా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి కింద నుంచి. ఈ కల్కి సైన్ బూస్ట్ రెండోసారి కొట్టారు. సో ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా ముడతలు పోయినాయి, వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా ఉంది. సైడ్ బ్రాంచెస్ చూడండి ఒకసారి. కింద నుంచి మంచిగా వచ్చింది, బుటాకారంలో వచ్చింది. ముడత పోయిందా? పోయింది. అన్ని ముడత ఉండేనా అసలు? నల్లి మస్తుంది సార్, మామూలు లేదు. నల్లి దోమ నల్లి ఉండే దులుపుతే. మనము స్టార్టింగ్ లో కల్కి సైన్ బూస్ట్ స్ప్రే చేసినప్పుడు తోట చూసాం, ఆ వీడియో కూడా ఉంటది ఒకసారి. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే తోట మీరు చూడొచ్చు.
ఓకేనా. సో కల్కి సైన్ బూస్ట్ 2వ డోస్ కొట్టారు. ఇది కొట్టిన తర్వాత ముడత పోయింది, గుబురుగా వచ్చిన చెట్టు, ఎదుగుదల మంచిగా వచ్చింది, నీట్గా వచ్చింది, నీట్గా వచ్చింది. ఎట్లా పని చేసింది ఇది? సూపర్ పని చేసింది. నెక్స్ట్ 3వ దమ్ము ఏం కొట్టారు? ఇది పక్కన పెట్టేయండి. ఇది ఇప్పుడు ఈ బోనస్ శుద్ధి ఎప్పుడు వేసుకున్నారు? ఎన్నో పాటలు వేసుకున్నారు? 3వ పాటల వేసుకున్నారు. అంటే 2వ పాటలు వేద్దాం అనుకున్నాం, అవి అందుబాటులో దొరకలేదు మాకు. 3వ పాటలు వేసి బోనస్ శుద్ధి 2వ పాటలు 3వ పాటలు వేసుకున్నారు. ఫస్ట్ అసలు అదే ఫస్ట్ పాట కనుక వేసుకుంటే తోట నలుపు పోపు. అది చూడండి ఎంత నల్లగా ఉందో, నల్లగా ఉంది. సో ఇది ఎలా పని చేసింది? ఇది 2 కేజీలు వేసారా? 2.5 ఎకరాలకి 3 వేసారా? ఉంది కదా, 3 ప్యాకెట్లు వేసారు. 3 ప్యాకెట్లు వేసిన 2.5కి. ఓకే, మన రైతులం కండి, మీ తప్పి చెప్పంగా. ఓకే ఓకే, 3 ప్యాకెట్లు వేసారు 2.5 ఎకరాలు. ఎలా అనిపించింది సార్ బోనస్? సూపర్ ఉందండి. మీకు ఏంటి మార్పు ఏమో గమనించారు? నలుపు అసలు పోలే, నలుపు ఎత్తు నలుపు వచ్చినా అట్టే ఉంది. ఇక ఆల్రెడీ నలుపు ఉన్నదంటే కారణం ఏంటంటే పోషకాలు అందుబాటులో. ఇప్పుడు ఒక్కసారి ఏరు ఇట్లా అటు ఇటు గెలిగి చూడండి, ఇక్కడికి వచ్చింది ఏరు, వేరు వేస్తే బాగా వచ్చి ఇక్కడికి ఉంది. ఇప్పుడు మామూలుగా ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి సార్, దగ్గర నుంచి చూపియండి. అది వేరు వ్యవస్థ, ఇది చూడండి, వేర్లు బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాయి, అరకదోలుతుంటే మొత్తం పగిలిపోతున్నాయి. అక్కడికి అంత దూరం వచ్చి వేరు వేస్తే బాగా వచ్చింది. ఇప్పటి వరకు మీకు ఈ పొలంలో ముడత, గుబ్బలు, అది వేరుకుల సమస్య ఉందా? ఎక్కడ లేదండి, లేదు. ఇంత చేయాల మీరు అన్న ఒక్కడ చూపిరి లేదు. బాగుంది. ఈ బోనస్ చేసుకోవడం ద్వారా నలుపుదనం ఏంటంటే రైతులు ఏం చేయాలంటే ఫస్ట్ వేసుకోవాలండి, ఫస్ట్ పాటకి వేసుకోవాలి. మనం తెలవక 3వ పాటకి వచ్చినాం కానీ, అయితే ఇది ఫస్ట్ పాటకి సెకండ్ పాటకి రెండు సార్లు ఎమ్మటప్పుడు వేసుకుంటే వాటికి పాట తిప్పోదు. ఈ బోనస్ శుద్ధి వేసుకోవడం ద్వారా వేరు వ్యవస్థ మంచిగా వచ్చింది. నలుపుదనం ఉందా? మన ఏరు వ్యవస్థ డెవలప్ అయిన కొద్దీ ఏర్కులు రాదు, ఇక ఏర్కులు రాదు, ఎట్టొస్తుందండి అది. దానికి గుబురుగా వచ్చేసింది మనకి, వాటికి పోషకాలు. ఈ బోనస్ శుద్ధి వాడడం ద్వారా మీకు కాంప్లెక్స్ ఎరువు తగ్గిందా? చాలా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా వేసేది అంటే ఎకరా 2 కట్టలకి వేసేది స్టార్టింగ్ లోనే, 2, 4, 5 కట్టలు వేసేది 2.5కి. దీనికి ఈ 3 వేసినప్పుడు ఒక 14-30 2 కట్టలు వేసిన, అంతే అంతే అంతే, ఏమీ ఇక అలా కలిపేసి బోనస్ శుద్ధి వాడడం ద్వారా మీకు చాలా జరిగింది. ఇప్పుడు 4వ పాట పెట్టుబడి అనేది తగ్గింది, చాలా తగ్గింది. తోట క్వాలిటీ వచ్చింది. వేరుకుళ్ళు సమస్య, ముడత, గుబ్బ వైరస్ అనేది ఏం లేదు. ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా వచ్చింది, మనకు గుబ్బలు రాలేదు. అదే విధంగా మనకు పోషకాలు సమృద్ధిగా తీసుకునే విధంగా అందుతున్నాయి, ఇప్పుడు మంచిగా అందుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 3వసారి ఏం కొట్టారు సార్? 3వసారి ఏం కొట్టారు? ఏది ఇదా? ఇది కొట్టారా? కిబికో? ఇది కాదు, ఇది ప్లెజివా. ఇది ప్లెజివా. 3వసారి ప్లెజివా కొట్టారు. ప్లెజివాను ఇది ఒకటే కొట్టారా? ఇలా ఇందులో వచ్చేసి మనకు బెనివే టెక్నికల్ ఉంటది, డైఫెన్థ్రాన్ ఉంటది, మనకు పెగాసిస్ టెక్నికల్ కూడా ఉంటది. ఇది సింగిల్ కొట్టారు. సో ఇది కల్కి సైన్ బూస్ట్ కొట్టిన తర్వాత ఇది కొట్టారు. ఇది కొట్టిన తర్వాత మొక్క ఇంకా మంచిగా నీట్ గా వచ్చింది. వీటికి జబ్బులు గిట్టి ఏం లేవు కండి, అందుకే నీట్ గా వచ్చేసింది. ఏమంటే ఆటోమేటిక్ గా అంటే కల్కి సైన్ బూస్ట్ కొట్టిన తర్వాత ఏదైతే గ్రోత్ వచ్చిందో ఆ గ్రోత్ ని కంటిన్యూ చేసుకుంటూ పోయింది, ఇంకా మంచిగా వచ్చేసి అంత బాగా చేసిపోయింది. బాగుంటది. సీజన్ టవల్ అది జెసి అది ప్లెజివా 2 ఎకరాలకి 2 బాటిల్ అయితే కొట్టారు. 2.5 ఎకరాలకి చాలా బాగా వచ్చిందని రైతు మాటలు తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏం కొట్టారు? ఇది కిబికోనా? కిబికోను ఇది ఇండ్యూరర్. ఇది పేపర్ పోయిందా? పేపర్ పోయింది. ఓకే ఓకే, కిబికోను ఇండ్యూరర్. అప్పుడు ఏంటంటే నల్లి అటాక్ బాగుందని చెప్పేసి బాగా వచ్చింది. ఈ ప్లెజివా కొట్టిన తర్వాత నల్లి అటాక్ బాగా, నల్లి అటాక్ బాగుందంటే నేను కిబికోను ఇండ్యూరర్ కొట్టమన్నాను. సో ఈ కిబికో వచ్చేసి మనకు డైనోటిఫిరాన్, డైఫెన్థ్రాన్ కూడా కలిగి ఉంటుంది. సో ఇందులో ఇది వచ్చేసి హెచ్జిథైరిక్స్ అండి, ఇండ్యూరర్. సో ఈ 2 కాంబినేషన్లు కొట్టారు. ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఆ ముడత వచ్చిందన్నారు కదా, పోయిందా? నీట్గా అయింది. నల్లి లేదు, ఇక నల్లి పోయింది. హెచ్జిథైరిక్స్ ఇది కిబికో 2 కాంబినేషన్ లో కొట్టారు. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని రైతు మాటలు తెలుసుకున్నాము. నీట్గా వచ్చేసింది ఇది కొట్టిన తర్వాత. నెక్స్ట్ ఏం కొట్టారు తర్వాత? ఎండ్రకాలను ఇది కాదు, మీరు జెసికా కొట్టారు. జెసికా కొట్టారు మీరు. జెసికాను సైన్ బూస్ట్ కొట్టారు, అంతే కదా? అంటర్గాలు కలపలే కదా? అంటర్గాలు వేరే ఏది సైన్ బూస్ట్. ఓకే, ఈ 2 కలిపి కొట్టిన. ఇది 4వసారి 5వసారి ఇది
5న ఐదోసారి ఐదోసారి వచ్చేసి జెసికా ఓఆర్ ఆర్గానిక్ కార్బన్ రిపవర్ అది జెసికా, అదేవిధంగా సైన్ బూస్ట్. సో ఇది కొట్టిన తర్వాత తోట రూపురేఖలే మారిపోయినాయి. సో రైతు చెప్తారు అది తోట రూపురేఖలే మారిపోయాయి. ఎందుకంటే నాకు ఫోటోలు పెడతా ఉంటారు, ఇది కొట్టే ముందు ఎట్లుంది, కొట్టిన తర్వాత ఎట్లుంది అనేది నాకు చెప్తా ఉంటారు. సో ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? మీకు ముడుతుంది అన్నారు కదా, ఇది కొట్ట ముందు ముడుతుంది అన్నారు కదా, ముడత ఉంది, నల్లి దోమ బాగా అటాక్ అయింది అన్నారు. ఇది కొట్టిన తర్వాత ఎలా పనిచేసింది? నీట్గా వచ్చేసింది. చెట్టు ఎదుగుదల ఎలా వచ్చింది? బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మొక్క కింద నుంచి ఎంత గుబురుగా వచ్చింది చూడొచ్చు, మనం ఇట్లా కౌరించుకోవచ్చు, అంత బాగా వచ్చింది చూడండి, ఎంత గుబురుగా వచ్చింది చూడండి. కింద నుంచి ఒకటే మొక్క మనకు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఎంత బాగా వచ్చినాయి చూడొచ్చు. మనకు పూత కాయలు కూడా పడుతున్నాయి చెట్టు మీద. తోట మొత్తం ఒకటే లెవెల్లో మంచిగా గుబురుగా చాలా నీట్గా ఉంది. సో మనకు ఈ ఓఆర్ జెసికా, అదేవిధంగా సైన్ బూస్ట్, ఈ 2 కాంబినేషన్లో 5వసారి కొట్టారు మనకు. ఇది అగ్రిసైన్ కంపెనీ సార్. ఇది సైన్ బూస్ట్ వచ్చేసి అగ్రిసైన్, ఇది వచ్చేసి ఓఆర్ ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది చాలా బాగుంటుంది. మనకు అన్ని రకాల సకింగ్ పెస్టిసైడ్స్ని, అదేవిధంగా దోమ, నల్లి, తామర పురుగుతో పాటు పురుగు సమస్య కూడా నివారణ అవుతుంది. పచ్చ పురుగు కావచ్చు, లద్దె పురుగు కావచ్చు, కాయ తొలచు పురుగులని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మబ్బులు కూడా అవుతున్నాయి మనకు. సో మబ్బులు అవుతున్నాయి కాబట్టి మనకు పురుగు సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చ పురుగు అని లద్దె పురుగు బాగుందా? వచ్చింది, పోయింది. ఇది కొట్టక ముందు పురుగు ఉండేనా? అది ఇప్పుడు కనిపిస్తుందా? లేదు. ఆల్రెడీ ఇప్పుడు చెట్టు కూడా మంచిగా పెరిగింది, మంచిగా సైనిస్ గా వచ్చింది. చూస్తుంటే ముచ్చటగా ఉంది మీ తోట, అంత బాగుంది, సైనింగ్ మంచిగా ఉంది తోట. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఇగురు ఎట్లా వచ్చింది? చిట్టాకు ఇగురు. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉందో, దగ్గర నుంచి చూపియండి. చిట్టాకు ఇగురు గ్రోతింగ్ దగ్గర కనుపులతోటి, చిట్టాకు ఇగురుతోటి మనకు సన్న ఇగురు చూడండి, చాలా నీట్గా వచ్చింది. కాదు మెత్తగా, ఆకులు పెద్దగా వచ్చినాయా, చిన్నగా వచ్చినాయా? చిన్న చిట్టాకు ఇగురు. జస్టిగా కొట్టితే ఆకులు చిట్టాకు ఇగురు వస్తుంది, నీట్గా వచ్చేస్తుంది, ముడత అనేది క్లియర్ అయిపోతుంది. సో మనకు ప్రధానంగా వచ్చేసి మిరప తోటలో మనకు ముడత రావడానికి, పై ముడత కానీ, కింద ముడత కానీ, వైరస్ కానీ, ప్రధాన పురుగు సమస్య కానీ, ఇవి రావడానికి ప్రధానంగా వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి, దాంతోపాటు పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు. సో ఇవే మనకు ప్రధానంగా మనకు చూసుకోవాల్సింది. సో వాటిని సమర్థవంతంగా నివారించడానికి ఓఆర్ ఆర్గానిక్ కార్బన్ రిపవర్ జెసికా అనేది చాలా ఎక్స్ట్రా పనిచేస్తుంది. దాంతోపాటు సైన్ బూస్ట్ అండి, మొక్కకి ఒక ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది, మొక్కకి అన్ని రకాల పోషకాలు అందిస్తుంది, మొక్క మంచిగా గుబురుగా మంచిగా గ్రీనిష్గా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ 2 కాంబినేషన్లో 5వ స్ప్రే అయితే స్ప్రే చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత మొక్క సైనింగ్ బాగా వచ్చింది, అదేవిధంగా మన చిట్టాకు ఎగురు వచ్చింది, సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది, మొక్క ఎదుగుదల చాలా నీట్గా పడుతూ ఉంది, అదేవిధంగా పూత కాత కూడా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనకు చాలా బాగా పనిచేసింది. ఎట్లా పనిచేసింది? మస్తు పనిచేసింది. దీని తర్వాత ఏమి కొట్టారు మీరు? ఇది అంటకాలు ఎప్పుడు కొట్టారు? ఎండకాల. దీని తర్వాత అంటకాలు కొట్టారా? అంటకాలు ఇంకోటి సిపాయినా? ఇవి ఉన్నాయి ఇవి. ఇది ఎండకాలు 2 కలిపి పెట్టి, ఇది 2 కొట్టారు. సో ఇది వచ్చేసి సిపాయి అండి, అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది సిపాయి. ఇంకో ప్యాకెట్ మీ దగ్గర ఉంది సార్. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది సిపాయి. మనకు ఇందులో వచ్చేసి మనకు పిప్రోనిల్ వచ్చేసి 40%, ఇమిడా వచ్చేసి 40%, WG ఫార్మేషన్ ఉంటుంది. సో దీంతో పాటు జస్ట్ ఇది అంటగలు కొట్టారు. అప్పుడు వర్షాలు పడుతున్నాయంటే నేను ఈ అంటగలు కొట్టమన్నాను. పండాకు తెగులు ఉన్నా, ఆకుమచ్చ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఫంగిసైడ్ కూడా ఇవ్వాలి, మనకు మొక్కకి న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ఫంగిసైడ్ ఇవ్వాలి, సకింగ్ పెస్టిసైడ్స్ ఇవి కూడా ఇవ్వాలి. అన్ని కాంబినేషన్లో మనకు డోస్ బై డోస్ మనం చెప్పే డోసెస్లో ఒక్కసారి స్ప్రే చేసిన టెక్నికల్ మళ్ళీ రావడానికి ఇంకో 10-20 రోజులు పడుతుంది. ఒకసారి చెప్పిన టెక్నికల్ ఇంకోసారి రాదు. ఆ విధంగా నేను కాంబినేషన్ సెట్ చేసిన చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు ముడత సమస్య కానీ, వైరస్ సమస్య కానీ, మొక్క ఎదుగుదల కానీ, మనకు వేరుకులు సమస్య కానీ, అన్ని విధాలుగా మనకు వాటిని కంట్రోల్ చేసుకుంటూ మంచి కాంబినేషన్ అయితే మందులు చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఒక్క మందు కూడా వేరేది తేవకుండా నేను చెప్పిన విధంగానే ఫాలో అయ్యారు. చాలా మంచి వేరే మందులు తేయట్లేదండి. ఇది ప్రతి ఫోన్ చేసి అడుగు కొనుక్కుంటున్నారు. అవునవును, ఫోన్ చేయడము, తోట చూపించడము. సో ఈ విధంగా ఇది కొట్టిన తర్వాత ఇదా వచ్చింది, బాగుంది, నెక్స్ట్ టైం కొట్టాలి అని ప్రతిదీ అడిగి తెలుసుకుంటారు, ఆ విధంగా ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ విషయానికి వస్తే ప్రధానమైన బలం ఏంటంటే మనం వేసే అడుగు మందు. సో మిరప పంటలో ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకం అండి. సో ఎరువుల యజమాన్యం మీద మన దిగుబడి ఆధారపడి ఉంటుంది. పెట్టలేరు, మనం మందు కట్టలు ఎక్కువ వేయద్దండి. మీరు చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. ఏమేమి వేసారు చెప్పండి ఒకసారి. ఇది F20 వేసారు. మళ్ళా ఆ బస్తాలు కూడా తీసుకొస్తే అయిపోయేది. ఆ బస్తాలండి అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఈ చిట్కా. సరే ఏమేమి వేసారు చెప్పండి. ఎక్కడ నుంచి తెచ్చారు మీరు? గ్రోమర్ నుంచి తెచ్చారు.
మెగా పవర్ F20 భూ ఔషధ్ ఆర్గానిక్ పొటాస్ భూ ఔషధ్. దాంతో పాటు మీరు ఇది బోనస్ బోనస్ శుద్ధి కూడా వేసుకున్నారు. మూడో బోనస్ శుద్ధి కూడా వేసుకున్నారు. మూడో పాట ఇది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు దీంతో పాటు కాంప్లెక్స్ ఏం వేసుకున్నారు? ఈ రసాయన ఎరువులు ఈ 14-35 రెండు కట్టలు వేశారు. 2.5 ఎకరాలకి 2 కట్టలు వేశారు కాంప్లెక్స్. దాంతో పాటు మీరు F20 వేసుకున్నారు, మెగా పవర్ వేసుకున్నారు, భూ ఔషధ్ వేసుకున్నారు, ఇది వేసుకున్నారు. సో ఇవి వేసుకోవడం ద్వారా మీకు తోట ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేసేది? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ మందులు స్ప్రేయింగ్ లేదు, మందు కట్టలు అడుగు మందులు వేసుడు లేదు. ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు మీరు సలహా ఇచ్చారు కాబట్టి సలహా ప్రకారం పోతున్నాం కాబట్టి కట్టలు తగ్గినాయి, పై మందులు తగ్గినాయి, కట్టలు తగ్గినాయి కింద. ఈ పాటికి ఆటోమేటిక్ గా పావులంతో వచ్చేది గుబ్బ. కానీ ఇప్పుడు ఉందా? లేదు. ఒక్క చెట్టు అయినా ఉందా? చూద్దాం లేదు. వేరుకుళ్ళు అయినా ఉందా? లేదు. మొక్కలు వడబడి ఇప్పుడు మధ్యాహ్నం పూటలు ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది టైం చూడండి ఒకసారి. 12 అవుతుంది. మధ్యాహ్నం పూట ఉన్నాము. ఎక్కడైనా కానీ మనకు ఒక్క చెట్టు వడబడినట్లు ఈ పొలంలో ఒక్క చెట్టు చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. ఏర్ వ్యవస్థ మంచిగా వచ్చిందండి. ఇప్పుడు కాలంలో ఉందిగా మధ్యాహ్నం దీరి ఏరు ఉంటది, వేరు వ్యవస్థ బాగా వచ్చింది, ఫుల్గా వచ్చేసింది. ఇంకా మీకు దేని వల్ల అంటావు? అది వేరు వ్యవస్థ బోనశుద్ధి వాడడం ద్వారా వేరు వ్యవస్థ బాగా వచ్చింది. దాంతో పాటు మీరు ఆర్గానిక్ కూడా తగ్గించినాయి. మీకు ఎరువులు కూడా తక్కువ ధరలో వచ్చినాయి. F20 కానీ ఔషధ్ కానీ కూడా 6 వచ్చేసినాయి. చాలా మంచిగా పనిచేసినాయి. సూపర్ పనిచేసింది. ఇదండి రైతు ఏ విధంగా ఫాలో అయ్యారు. సో ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలి, పెట్టుబడిని తగ్గించుకోవాలి, దిగుబడి పెంచుకోవాలండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి. వేసుకుంటే పోతే ఆ రేటు కూడా లేదు మనకి. అవునవును. లాస్ట్ ఇయర్ దానికి ఈ సంవత్సరం మీరు చాలా పెట్టుబడి ఎట్లా చాలా పత్తికి అయితే ఎక్సలెంట్ అండి, అసలు మామూలుగా రాలే. ఏం కొట్టారు పత్తికి? ఇది కొట్టింగా 3Dనా? 3D స్పిన్ని 3D కొట్టినాగా సూపర్ వచ్చిందా? అసలు మామూలుగా కింద కాయల పాసిపోయినాయి వర్షాలకు, కానీ బాగా కాసింది స్పిన్ని 3D. ఈ మిరప తోట మీద ఎప్పుడు కొట్టాలనిపిస్తుందా? ఇది కొద్దిగా కొంచెం పెరిగిన తర్వాత కొడితేగా సెట్ అయిపోతుంది. ఎన్నిసార్లు కొడతారు స్పిన్ని 3D? 2 సార్లు కొట్టేద్దాం, 2-3 సార్లు కొట్టాల్సింది. ఇప్పుడు ఒక్కసారి కొడితే ఆటోమేటిక్ పత్తిలో చూస్తే అర్థమైపోతుంది సార్, పత్తిలో మస్తు వచ్చింది. అసలు పైన ఒక్కసారి కాయలు కూడా కాసింది. మామూలు పని చేయలేదు అది. అదంటే మనుషులు పెట్టి కొట్టించింది, కానీ ఇంకా మనం కొట్టుకుంటే ఇంకో తిరుగుండు అనిపించింది. స్పిన్ని 3D బాగుంటది, సూపర్ ఉంది. మన మిరప తోటలో అయితే చాలా బీభత్సంగా ఉంటది. అది క్రాప్ బాగా సెట్ అవుతుంది, పూత కథ బాగా వస్తుంది, వచ్చిన క్రాప్ వచ్చినట్టే ఎదుగుతుంది, అంత బాగా పనిచేస్తుంది. సో ఒక 3-4 మందులు పనిచేసే మందు స్పిన్ని 3D ఒకటే చేస్తుంది, పని చేస్తుంది. మనకు దోమకు గానీ, నల్లికి గానీ, పురుగు గానీ. మా పక్కన చేనుడు చూశాడుగా, నేను కొడుతుంటానుగా, ఎందుకురా ఇవన్నీ డబ్బులు తనగాడు వాడు చూసి దెబ్బకి తెల్లారు 1 రోజుల తర్వాత చూసి అంటుండగా, ఏంద్ర ఎట్టు వచ్చింది, ఏంద్ర ఇది కాయ, ఏంద్ర ఇది ఎంత అంటున్నాడు. వానికి ఆశ్చర్యం వేసింది. సో పత్తి మీద కూడా మన మందులు వాడారు స్టార్టింగ్ నుంచి, చాలా ఎక్సలెంట్ గా దిగుబడి. సంవత్సరం అధిక వర్షాలు ఎక్కువ, కాయలు పాడైపోయే కాదు, కింద ఎవరైనా ఇప్పుడు కాయలు అందరి పారైనాయి. ఇంకోటి అంటే గమ్మింది తోట, అసలు మామూలుగా లేదు, కానీ అట్లా కింది కాయలు ఖరాబైన పై కాయల వరకు ఇక మనకి బాగా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు స్పిన్ని 3D కొట్టిన తర్వాత కొంచెం దిగుబడి పెరిగే అవకాశం ఉందా? పత్తి పంటలు తీస్తున్నారు కదా ఇప్పుడు, ఏరుతున్నారా? ఏరుతున్నారు, బాగా వచ్చింది. కాయలు ఎంత పడ్డాయి ఒక్కొక్క చెట్టుకి? సాల్ పత్తే 60-70 ఉంటాయి. 60-70 ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి 60-70 అంటే మంచి దిగుబడి వస్తుంది, కానీ కింది కాయలు ఖరాబ్ అయిపోయినాయి. అంటే కొంచెం ఇంకా 10 గంటలు అవుతుంది. అల్లి తీయాలన్న కూర్లు అయితే ఎక్కువ అవుతాయి, అంత రిస్క్. ఓకే సార్. సో ప్రజెంట్ వచ్చేసి మీరు స్టార్టింగ్ నుంచి స్ప్రే చేసిన మందులు చెప్పారు, మీరు కింద వేసుకున్న అడుగు మందులు చెప్పారు, తోట కూడా చూపిస్తున్నారు. తోట రైతులు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో ఎందుకంటే చాలా మంది రైతులు అధికంగా పెట్టుబడి పెడుతున్నారు, మనకు రేటు కూడా అంతంత మాత్రమే ఉంది. సో దాని తగ్గట్టు అని మనం మందులు స్ప్రే చేసే రిజల్ట్ ఏం లేదని లేదు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. 100కి 100% రిజల్ట్ ఉందా లేదా చెప్పండి? 100%. నేను ఇప్పుడు చెప్పే కాంబినేషన్ ఏ విధంగా పనిచేస్తుంది? సూపర్ సార్, అది మామూలుగా ఒకసారి మిమ్మల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే కాంబినేషన్ బ్రహ్మాండంగా ఇస్తారు. అసలు కాంబినేషన్ బ్రహ్మాండంగా, ఎందుకంటే కొట్టితే మళ్ళీ 3వ రోజు అడుగుద్ది కొన్ని మందులు అయితే, ఈ బాగా పనిచేస్తున్నాయి. నేను చెప్పే కాంబినేషన్ ఒకసారి కొడితే మీకు మళ్ళీ ఇంకోసారి 1 వారం రోజుల దాకా ఏం అడగట్లే. ఆ ముడత గానీ, గుబ్బ వైరస్
అన్ని కవర్ తెలియదు సార్, మామూలు మీ దూత కనపడుతుంది కదా. ఒకసారి తోట మొత్తం చూపిస్తాను వీడియోలో, అది తర్వాత చూపిస్తా, అది వీడియో చేద్దాం. సో ఇప్పటికైతే మీరు కొట్టిన దానికి అడుగు మంది వేసుకున్న దానికి మీరు తక్కువ పెట్టుబడి అయింది, మంచి దిగుబడి వచ్చే విధంగా తోట వస్తుందా లేదా? మస్తు సూపర్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇదండి రైతు సమాచారం. రైతు నుంచి మనము మొదటి నుంచి ఏ విధంగా సాగు చేశారు, ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు, పైన స్ప్రేయింగ్ కానివ్వండి, కింద అడుగు మందు కానివ్వండి, ఏ విధంగా చేసుకున్నారు, ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా తప్పకుండా ఫాలో అవ్వండి. నేను చెప్పే కాంబినేషన్ 100కి 100% మీకు బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడిలోనే మీకు మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి. మీకు మంచి సూచనలు, సలహాలు అయితే చూపిస్తుంది. తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.